వీడేంద్ర ఎట్లొస్తున్నాడు కాలేజ్కి? సార్ రే ఎవరు? రే రవి అటెండర్. సార్ కొత్త ఏయ్ పో, ఎవరు అనిచ్చిన లోపలికి నిన్ను? కళ్యాణ్ ఫస్ట్ ఇయర్. ఏంటి సార్ మా స్టూడెంట్ ఏదో అంటున్నారు? అడుక్కునేవాడు అనుకున్నా. మేముంటేనే మీరు ఉంటారు సార్, అది గుర్తుపెట్టుకొని మాట్లాడండి. నువ్వు స్టూడెంటా? అవును సార్, ఆర్డీ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యాక వచ్చిన సార్. సరే లోపల రా. అలాట్మెంట్ లెటర్ తెచ్చినావా? ఇద్దరు సార్. ఏ ఊరు? మాది కళ్యాణదుర్గం సార్. ఈ ఆశోళ్ళంతా ఇటుకే వస్తారు కదయ్యా మీరు. బీ ఓవర్ లిమిట్ సార్. ఎక్కడ చరణ్ క్లాస్కా? అవును కళ్యాణ్, వెళ్దాం పద. కళ్యాణ్ రామ్, ప్రయాణ్ సార్. సాగర్, ప్రయాణ్ సార్. రఘు, ప్రయాణ్ సార్. మే కమిన్ సార్. సార్. ఎస్ కమేన్. ఏం చరణ్, న్యూ అడ్మిషనా? అవును ఏం సార్. పేరు? కళ్యాణప్ప సార్. ఏ ఊరు? మాది కళ్యాణదుర్గం సార్. ఏ ఊరు నుంచి వస్తారా మీరు? స్టూడెంట్ మాదిరున్నావా? కూర్చోరా నేనా, కూర్చో పో. ఈడేంద్ర మళ్ళీ వచ్చినాడు. కళ్యాణ్ అప్పేంద్ర, నువ్వు యూనివర్సిటీకి వచ్చావు, ఎవరని అడిగితే కళ్యాణ్ అని చెప్పు. సరే చరణ్. ఇలా రాసుకొని ఇలా మెయింటైన్ చేయాలి. సరే. ఆ సతన్న బాగున్నావా? బాగున్నానయ్యా. కుమారుడు ఏం చేస్తున్నాడు? ఆ కళ్యాణ్ బాబు వచ్చేసయ్యా మన పెద్ద పెద్ద చదువులు చదువుతారు చూడయ్యా, అనంతపురం పెద్ద కాలేజీలో పెద్ద చదువు చదువుతున్నాడయ్యా. నీకు ఈ ఇల్లు శాంక్షన్ అయింది కదా, వచ్చేసిందయ్యా. మరి కట్టుకోవాలి కదా. అయ్యా అది కట్టుకుంటానయ్యా. సతన్న ఉంటావు మరి. సరే అయ్యా. నమస్కారం అయ్యా. ఏం సతన్న ఏమైంది? ఏం చెప్పాలి రఘురామయ్య గారు, బాబు అక్కడ కడ్డీలు మూస్తున్నాడయ్యా. అలాగే వాడి ఎగ్జామ్ ఫీజు కట్టాలి. దానికి తోడు ఈ మధ్య కాలంలో ఆరోగ్యం కూడా సరిలేదు. ఏదైనా కానీ మా గ్రామ సర్పంచ్గా మీరే మమ్మల్ని చూసుకోవాలయ్య గారు. మీ ఊరు సర్పంచే కాదు, మీ కష్టాల్లో కూడా మీ సుఖాల్లో కూడా నేను పాలు పంచుకుంటా. ఇదిగో. సంతోషమయ్యా. మే కమింగ్ సార్. కమేన్. హాయ్ బ్రో. ఏం చేస్తున్నావురా కళ్యాణ్? నోటీస్ బోర్డు మీద రాసింది అది సార్, రాసుకుంటున్నాను. అరే बोलो 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 యాది బుస్సా మీ అమ్మ తుస్సు జింగినక 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 మామా కాదునా, ఇంత బాగున్నావు కదనా, ఏదైనా పని చేసుకోవచ్చు కదనా. కానీ మామా కానీ. హలో ఏ
వానికి 2 లక్షలు ఇచ్చినా కదా, వాడు వడ్డీ లెజ్జురా బేవర్స్ నాయలు. వడ్డీ కట్టమను వాడిని, సాయంత్రం లోపల రమ్మను. నరేంద్ర మోడీ గారు లేడా ఆడా? లేడా? సరేలే మామా, 20 ఇంటే మామా. ఏ పావయ్ పా. ఏమి అరే, జింగిచక పాపం రా. జింగిచక జింగిచకచ్చా, ఏ జింగిచక జింగిచకచ్చా. హాయ్ కళ్యాణ్. హాయ్ రా చరణ్. ఇదిగోరా టీ తాగు. సార్ నమస్తే సార్. దీనికి నమస్కారం చెప్పాలా ఇప్పుడు నేను? ఇంకేంట్రా? ఏరా కళ్యాణ్, ఎలా ఉన్నావు? ఏరా మీ కళ్యాణ్ దుర్గం ఏరియా వాళ్ళని తింటేనారా? మారరా మీరు. సార్ మా మాట యాస్ కావచ్చు, మా మనసు బంగారం సార్. కానీ ప్రేమించడం తెలుసు, ప్రాణం ఇవ్వడం తెలుసు, ప్రాణం తివ్వడం కూడా తెలుసు. గుర్తు పెట్టుకో. యాసం చూసి మనసులో బాధ పెట్టకండి ప్లీజ్. కళ్యాణ్ గారు నెలకు మన ఆర్డీ డిపార్ట్మెంట్ లో చేరువడు ఐఏఎస్ తహసీల్దార్ ఎగ్జామ్ రాయనికి వస్తున్నాడు. ఈ నా కొడుకు ఈ రోజు అయిపోతాడు. హాయ్ రా కళ్యాణ్. హాయ్ రా. రే కళ్యాణ్ ఏమైందిరా? రఘుగా పొడిచారా? రే కళ్యాణ్ గారిని ఎవరో పొడి చేశారు, తొందరగా రండిరా. రే కళ్యాణ్ ఏమైందిరా? రే కళ్యాణ్ లేయిరా. రే కళ్యాణ్ నీకేం కాదురా, భయపడద్దురా. హలో అంబులెన్స్, ఇక్కడ ఎవరో మా ఫ్రెండ్ని పొడిచారు. హలో కళ్యాణ్, నువ్వు తహసీల్దార్ అయ్యాక అసలు మాకు కనిపించనే లేదురా. నీకోసం ఎదురు చూస్తున్నాం, తొందరగా రారా. హాయ్ రా. అరే ఏమైందయ్యా? లేపండి అయ్యా. అరే అంబులెన్స్కి ఫోన్ చేయండి. హలో అంబులెన్స్. సార్ మేము పేదోళ్ళం సార్. అన్నా మనందరం కూడా పేదవాళ్ళమేనన్నా. నేను కూడా కడు పేదరికం నుంచి ఈరోజు తహసీల్దార్ అయ్యానంటే అది నా ఫ్రెండ్స్ వల్ల, ఎందరో సహకారం వల్ల అయినాను. ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తాను. మీకు ఏం కావాలన్నా నేను చూసుకుంటాను. 20,000 తీసుకొని ఆయన హాస్పిటల్ తీసుకురండి. దండాలయ్యా. రండిరా పదాం. ఏంట్రా చరణ్, ఏంట్రా రఘు, ఏంటి విశేషాలు? అరే కళ్యాణ్, నువ్వు ఇంత స్థాయికి వస్తావని నేను అనుకోలేదురా. నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉందిరా. నువ్వు మా ఫ్రెండ్ కావడం మా అదృష్టం మచా. వాస్తవమేరా. ఆ రోజు నువ్వే లేకపోతే ఈ ఎంఆర్ఓ లేడు, ఈ తహసీల్దార్ లేడు. ఆ రోజు నేను సహబతుకులో ఉన్నప్పుడు కాపాడావు, నాకు చదువు నేర్పించావు. కానీ ఫ్రెండ్స్ అంటే మిమ్మల్ని చూసి నేర్చుకున్నాను రా. ఈ ప్రపంచంలో ఎవరైనా మనకి హెల్ప్ చేస్తారంటే అది ఫ్రెండ్స్ ఒకటే రా. తల్లిదండ్రుల తర్వాత మీ అంత హెల్ప్ చేసిండేది నాకు తప్ప ఇంకెవరికి ఉండరు అనుకుంటున్నారా? మీరు నాకు దొరకడం ఐఎమ్ వెరీ హ్యాపీ రా. ఎందుకంటే ఈ సమాజం కోసమే పనిచేస్తా, ఈ ప్రజల కోసమే పనిచేస్తా. ఎందుకంటే నా ఊపిరి ఉన్నంత వరకు నీ పేరు నిలబెడతారా. అందుకే రా ఈ రోజు నేను మీకోసం వచ్చాను రా. ఎక్కడో హైదరాబాద్ లో ఉన్నోడిని ఇక్కడికి వచ్చినానంటే మిమ్మల్ని చూసి పోదామని కాదురా, మీతో ఆప్యాయంగా మాట్లాడి నలుగురితో కలిసిపోదామని వచ్చాను రా. థ్యాంక్ యూ రా. రండి రా వెళ్దాం.